హాయ్ అండి. ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసేసుకొని లోపల ఉన్న ఎల్లో పార్ట్ని తీసేసుకొని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా పొడవుగా కట్ చేసుకొని అయితే అన్నిటిని పక్కన పెట్టేసుకోవాలండి. లోపల ఉన్న ఎల్లో పార్ట్ని ఒక బౌల్లోకి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి పసుపు, ఉప్పు, కారం వేసేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న ఎగ్ ముక్కలు వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక ఫుల్ కప్పు ఆనియన్స్ని వేసేసుకొని ఆనియన్స్ అనేది మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని అందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, కొంచెం పసుపు, టేస్ట్కి సరిపోయినంత కారం వేసేసుకొని కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు 2-3 నిమిషాలు ఫ్రై చేసుకొని పెట్టుకొని ఎగ్ ముక్కల్ని ఎల్లో పార్ట్ని కూడా వేసేసుకొని 2-3 నిమిషాలు బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎగ్ ఫ్రై రెడీ.